గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. 2 డేస్ ప్రోగ్రామ్కి వేణు సార్ షెడ్యూల్ అయితే ఒక 10 డేస్ మీ దగ్గర హ్యాండ్ రైటింగ్ వచ్చినప్పుడు కూడా ఏదో డిస్కషన్లో మాట్లాడినప్పుడు చెప్పారు ఇలాగా, నేను పొద్దున 6 గంటలకు ఇక్కడ బస్సు స్టార్ట్ అవుతుంది చీరాల్లో, పొద్దున్నే బయలుదేరాలి, అక్కడి నుంచి ఆ బస్సు గుంటూరు బస్సు అక్కడ పట్టుకొని వెళ్ళాలి, లేట్ అయితే సార్ ఒప్పుకోరు అని సార్ క్లాస్ మొదలవ్వక ముందే తెలుసు అనమాట. సార్ అంత హడావిడిగా మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 9 దాటిపోయేది అనుకుంటాను. అట్లా మన స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టాలని ఒక 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేశారు సార్. ఆ పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ పాస్ అయింది, ఇక్కడ పిల్లలకే కాదు టీచర్స్కే కాదు. ఆ 6th క్లాస్ అడ్మిషన్ కోసం మా వాళ్ళు చాలా క్యాంపెయిన్ చేశారు. ముఖ్యంగా మా జెంట్స్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు 6th అడ్మిషన్స్ కోసం. వాళ్ళ పేరెంట్స్కి ఆ గ్రూప్లో మా స్కూల్లో క్యాలిగ్రఫీ కూడా నేర్పిస్తారు, చదువు ఒక్కటే కాదు మీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చక్కగా నేర్పిస్తారని పేరెంట్స్ ఆల్మోస్ట్ వేటపాలెం సరౌండింగ్స్ ఉన్న 2-3 ఊళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది. అట్లాగే ఆ సార్ క్లాసులకు వెళ్ళడం అనిపించింది నాకు, ఇక్కడి నుంచి గుంటూరు దాకా వెళ్ళడం అవసరమా అంటే సెలవు వస్తే సహజంగా ఏమనుకుంటాం, చక్కగా కొడుకొని నిద్రపోదామనో, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేసుకుందామనో, లేకపోతే ఏదైనా షికారుకి వెళ్దామనో అనిపిస్తుంది. కానీ వేణు సార్ గుంటూరు దాకా వెళ్ళి 2 డేస్ ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తారు, బాగా షేర్ చేస్తారు సార్ గ్రూప్స్లో, మా స్కూల్ గ్రూప్స్లో కానీ మండలం గ్రూప్స్లో కానీ బాగా షేర్ చేస్తారు. అలాగే షేర్ చేసేవాళ్ళు. అప్పుడు అనిపించింది నాకు, ఒక చిన్న కోరిక కలిగింది నాలో, అదే ఏమంటారు సెల్ఫ్ ఇది కూడా ఉంది. నా పిల్లలు హ్యాండ్ రైటింగ్ బాగా రాసేవాళ్ళు చాలా చండాలంగా రాస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా నిన్న తీసుకొద్దామనిపించింది. చిన్న పిల్లలు ఇంత టైం కూర్చోలేరు అన్న, ఒకటి 4th క్లాసు ఒకటి 6th క్లాస్ కూర్చోలేరు అని తీసుకురాలేదు. అయితే నేను నేర్చుకొని వాళ్ళని నేర్పించవచ్చు అన్న నా సెల్ఫ్ మోటో కూడా ఉంది ఇక్కడ కూర్చోడానికి. అలా వచ్చి స్టార్ట్ చేశాము. ఫస్ట్ నా హ్యాండ్ రైటింగు మన బియ్యం కనుక చదివితే ఎలా ఉంటాయో పొడిగా అలా ఉంటుంది నా అక్షరాలు, కలిపి రాయడం కానీ పైకి వెళ్ళడం కిందకి రావడం ఏముండదు. సెకండ్ బడి ఏబిసిడీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, ఏ అంటే ఏ బి చిన్నగా అలాగే. కానీ ఇప్పుడు నేను రాసిన రాతకి ఫస్ట్ ఇచ్చిన పేపర్కి నెక్స్ట్ రాసిన దానికి బియ్యము ముత్యాలు, బియ్యానికి ముత్యాలకి ఎంత తేడా ఉంటుంది, అంత తేడా ఉంటుంది. నాకు చాలా ఆనందం వేసింది సార్. ఇప్పుడు నా మాటల ద్వారా ఆనందం తెలుస్తుంది అనుకుంటాను. దానికి రామ్మోహన్ రావు సార్కి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మా వేణు సార్కి ఎన్ని చేతులు ఉంటే అన్ని చేతులు పెట్టి నమస్కారం పెట్టచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ప్రాణం తీసి మరి ఇక్కడ తీసుకొచ్చినట్లున్నారు. అలాగే మా పిల్లల కోసం రూపాయి ఖర్చు లేకుండా మీరు ఖర్చు పెట్టుకొని, బుక్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఒక బుక్ కొనుక్కోవాలంటే కదా చాలా ఖర్చు అవుతుంది. అలాగే మనందరికీ బుక్స్ ఇచ్చారు కదా, అలాగే పెన్సిల్ చాలా థింగ్స్ చాలా ఇచ్చారు మనకి, ఎరైజర్ దగ్గర నుంచి షార్ప్నర్ ఇచ్చారు, బుక్ ఇచ్చారు, పెన్ను కూడా ఇచ్చారు కదా. చాలా ఖర్చుతో కూడిన విషయం. మనం ఏదన్నా 100 రూపాయలు తీయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం, అవునా కదా. అలాంటిది ఇంతమందికి ఇప్పుడు 147 స్కూలా సార్ ఇది క్లాస్, 147 క్లాస్ అంటే ఒక్కొక్క క్లాస్కి ఎంత ఖర్చు పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి కదా. మనం సార్కి తిరిగి చేయాల్సింది ఏంటి అంటే మీ హ్యాండ్ రైటింగ్ మార్చుకొని, ఓకేనా, ఒక్కొక్కళ్ళు ఇంకొక 20-30 మందికి నేర్పించి, ఓకేనా, సార్కి మనం రుణపడి ఉండాలి ఖచ్చితంగా. ఉన్నాం అలాగా? వెరీ గుడ్ సార్. మీ అందరికీ, మీ టీం అందరికీ, మా పిల్లల తరఫున, మా టీచర్స్ అందరి తరఫున, మా హెచ్ఎం గారి తరఫున, మా ఊరి ప్రజల తరఫున, అందరి తరఫున పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సహజంగా అయితే పిల్లలకు అసలు నేర్పరు టీం, నిజం ఓన్లీ టీచర్స్కే నేర్పిస్తారు. మన వేణు మాస్టర్